మేము అనుకుంది హెరిటేజ్ అవ్వచ్చు, మా ట్రస్ట్ అవ్వచ్చు, మీరందరూ మీ మీడియా తరఫున ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. మేడం, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సుదీర్ఘకాలం మీరు సేవ చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు అనేక వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా మీరు అండగా నిలబడుతున్నారు. కానీ కుప్పం నియోజకవర్గానికి ప్రత్యేక ఫోకస్ పెట్టి అక్కడ సుదీర్ఘకాలం మీరు పనిచేస్తున్నారు. ఈ మధ్యకాలంలో తరచుగా కుప్పంలో పర్యటిస్తున్నారు. కొంతమంది అంటూ ఉన్నారు, కుప్పంలో నుంచి తర్వాత పోటీ చేయబోతున్నారు భువనేశ్వర్ గారని కొంతమంది సోషల్ మీడియాలో కూడా వస్తూ ఉన్నాయి. ఆ ఆలోచన అయితే లేదండి. నేను మీకు చెప్పినట్టు నిజం గెలవాలనే ప్రోగ్రాం అప్పుడు కుప్పంకి వెళ్ళాను. అదే కాకుండా 4 సార్లు వాళ్ళ నాయకుడిని నమ్ముకుని ఆయన్ని ఎన్నుకున్నారు. అది గొప్పమైన విషయం. అఫ్కోర్స్ నేను చాలా పాల్గొంటున్నాను. ఏదో ఒకటి కుప్పంకి తిరిగి మా కుటుంబం చెయ్యాలి అనే ఆ ప్రయారిటీ మేము ముందుకు తీసుకెళ్తున్నాం. తప్పకుండా ఆ నియోజకవర్గం చాలా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే అది చాలా బ్యాక్వర్డ్ ఏరియా, అది చాలా రిమోట్గా ఉంటుంది ఆ నియోజకవర్గం. తప్పకుండా అది మా మనసులో పెట్టుకుని దానికి స్పెషల్ ఫోకస్ అనేది తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు అది సీఎం గారి నియోజకవర్గం. మేడం, ఇప్పుడు మీరు కొత్తగా ఈ తలసేమియా సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇవి 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఏర్పాటు చేస్తారండి, లేదంటే ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు చేయబోతున్నారు? లేదండి, ఇది 2 రాష్ట్రాల్లో చేయబడతాం. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంది, కానీ అది చాలా చిన్న సెంటరు. అది 8 మందికి పిల్లలకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తున్నాం రోజుకి. అది చాలట్లేదు. 2 రాష్ట్రాల్లో ఈ థాలసీమియా సెంటర్స్ మేము తీసుకెళ్తాం. ఇప్పుడు అది వైజాగ్, హైదరాబాద్, తిరుపతి, తర్వాత రాజమహేంద్రవరంలో మా బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఈ తప్పకుండా ఈ బ్లడ్ బ్యాంక్స్ ఉండే ఈ సెంటర్స్లో తప్పకుండా ఈ థాలసీమియా సెంటర్స్ మేము ముందుకు తీసుకెళ్తాం. అదే కాకుండా ఏ డిస్ట్రిక్ట్లో, ఏ నియోజకవర్గంలో, ఏ స్టేట్లో ఇది అవసరమో తప్పకుండా ఆ స్టేట్లో ఈ థాలసీమియా సెంటర్స్ అనేది మేము ఎస్టాబ్లిష్ చేస్తామండి. సార్, మీ క్వశ్చన్ వినపడలేదు.